తెలిసో తెలియకుండా పాస్ట్లో చాలా తప్పులు చేశాం, పాపాలు చేశాం, అధర్మం చేశాం. ఇప్పుడు ఈరోజు దేవుడు, భగవంతుడు, కృష్ణుడు మమ్మల్ని క్షమిస్తాడా? మమ్మల్ని మెచ్చుకుంటాడా? మనం కోరుకున్న కోరికల్ని నెరవేరుస్తారా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు మైండ్లో ఉంటుంది. దీనికే జవాబు భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నంబర్ 16. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. బాధతో, భయంతో, భక్తితో, కోరికలతో, నిజం తెలుసుకోవాలని వస్తారు. కొంతమంది నిజం తెలుసుకున్న తర్వాత వస్తారు. బట్ మనుషులు అట్ ది ఎండ్ నా దగ్గరికి వస్తారు. దీన్నే శ్రీకృష్ణుడు 4 టైప్స్లో డివైడ్ చేశారు. నంబర్ 1, బాధతో వచ్చిన మనుషులు, లైఫ్లో ఓడిపోయి వచ్చిన మనుషులు. ద్రౌపది కూడా లైఫ్లో ఓడిపోయిన తర్వాత కృష్ణుడికి సరెండర్ చేసుకుంది. మనసు పూర్తిగా కృష్ణుడిని పిలిచింది. కృష్ణుడు వచ్చాడు, సేవ్ చేశాడు, వాళ్ళని కాపాడాడు. నంబర్ 2, ద వైస్ పర్సన్, అంటే స్థితప్రజ్ఞుడు, మేధావులు. వీళ్ళకి నిజం తెలుసు. ఈ లోకంలో ఈ శరీరం వీళ్ళది కాదు, ఈ శరీరం వాళ్ళ ఐడెంటిఫికేషన్ కాదు, ఈ శరీరం నిజం కాదు, ఇదొక మాయ మాత్రమే. నిజమైన మనం సోల్ అన్న నిజం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దేవుడు భక్తుల్లాగా మారిపోతారు. నంబర్ 3, క్యూరియాసిటీతో వచ్చినవాడు, క్వశ్చన్స్తో వచ్చినవాడు, అంటే దేవుడి గురించి తెలుసుకోవడానికి వచ్చిన మనుషులు. దేవుడి గురించి ప్రశ్నిస్తారు. వాళ్ళ ఈ లోకంలో ఉన్న ఎగ్జిస్టెన్స్ గురించి ప్రశ్నిస్తారు, దేవుణ్ణి వెతుకుతారు. వాళ్ళు కూడా దేవుడు భక్తుల్లాగా మారుతారు. లాస్ట్ నంబర్ 4, మనలాంటి మనుషులు కోరికలతో వస్తారు. మనిషి లోపల చాలా కోరికలు ఉంటాయి. కార్ కావాలి, బైక్ కావాలి, డబ్బులు కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, మొబైల్ కావాలి, మంచి జాబ్ కావాలి, ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా కావాలి. ఇలాంటి కోరికలతో వస్తారు. బట్ కృష్ణుడు ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎంత తప్పు చేసినా, ఎంత అధర్మం చేసినా పాస్ట్లో, ప్రజెంట్ మూమెంట్లో మీకు కానీ నిజం తెలిసిన తర్వాత మీరు క్షమాపణ అడిగితే, క్షమించు అని అడిగితే కృష్ణుడు క్షమిస్తాడు. మిమ్మల్ని వాళ్ళ భక్తుల్లాగా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోసారి చెప్తున్నా, ఇంటెన్షన్ ప్యూర్గా ఉంచండి. ఆటోమేటిక్గా లైఫ్లో మిరక్కల్ అనేది జరుగుతుంది. నాతోటి జరుగుతుంది. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్. అప్పుడు దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే. చతుర్విధా భజంతే మాం జనః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ.